నువ్వు బేతాళుడివి. నిన్ను భూమిని మానవాళిని రక్షించడానికే సృష్టించారు. చెప్పావులే రక్షణ. ఈ రోజు నుంచి మానవుల రక్తం తాగుదాం, చిన్ని చిన్ని బేతాళులని సృష్టిద్దాం, ఒక సైన్యాన్ని తయారు చేద్దాం. అప్పుడు నేనవుతాను మీ ధామా. సార్ అసలు మీరెవరు? నేను నీలాగే విధి చేతుల్లో బలైన ఎన్నో ఏళ్లుగా బందీగా ఉన్నాను. సార్ నాకు ఇక్కడ తడిసిపోతుంటే మీకు ఈ టైంలో ప్రాస అవసరమా చెప్పండి? ఒక్క నిమిషానికి నీకింత తడిచిపోతే ఇన్నేళ్లుగా నాకెన్నిసార్లు తడిచుండాలి? నాకేమైంది? ఇవాళ చాలా వింతగా అనిపిస్తుంది. నా పల్స్, నా హార్ట్ బీట్ నాకేం తెలియటం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నా లైఫ్, నా అంబిషన్ అన్ని పోయినట్టే. సాంబార్ రైస్ ఎలా తినాలో చెప్పు. నాటకాలు ఆడకు, నీకేం కాలేదులే. ఇదంతా క్రేజీగా ఉంది. ఏదో తేడాగా ఉంది. వీడు నా కొడుకు కాదు. అలోక్, నీ పళ్ళు చూపించు. గోయల్, నీ పంచింగ్ మెషిన్ లాంటి పళ్ళు చూపించు. వాడు ఎలాగే చేస్తుంటాడు ఇన్స్పెక్టర్ గారు. నా కొడుకు రాక్షసుడు, రాక్షసుడు. నిన్ను విచారించడానికి వచ్చాం. పోలీసుల కోసం నేనేమేం చేస్తాను? ఏం చేశారో చెప్పండి. విక్రమార్కుడు సినిమా 8 సార్లు చూశాను సార్. నేను వెళ్ళక తప్పదు అలోక్. నా కారణంగా నువ్వు కూడా ప్రమాదంలో పడతావు. నాకేం కలిసి చనిపోయే ఉద్దేశం లేదా. మనం కలిసి బతుకుదామా? నేను నీతో పాటు ఉండలేను. మన ప్రపంచాలు ఒకటి కావు. అరే ఏం మాట్లాడను ఆలోక్ గురించి? ఏముంది వాళ్ళు? దీనికి పనికిరాడు. ఆపండి, ఇంకా నా కొడుకు హీరోలా ఉంటాడు. Don't worry, son. The hand of God is with you. ఏ వైద్యం చేయొచ్చు అంటారు? బేతాళుని మనిషిగా మార్చాలంటే కోడిగుడ్డుని ఆమ్లెట్ గా మార్చచ్చు, కానీ అదే ఆమ్లెట్ ని కోడిగుడ్డుగా మార్చగలమా? నాకు తెలియదు, నేను వెజిటేరియన్ కదా.